Hello guys, welcome back to my channel. I hope all are doing well. So రాబోయే తెలంగాణ నోటిఫికేషన్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం ఈ పర్టికులర్ వీడియో అన్నమాట. సో నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. గ్రూప్ 1 నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన్, గ్రూప్ 3, గ్రూప్ 4, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓకేనా. సో డైట్ డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది అని చెప్పారు. మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్స్ కూడా రాబోతుంది అని చెప్పారు. బట్ ఇప్పటి వరకు అయితే నోటిఫికేషన్స్ రాలేదు. బట్ డెఫినెట్లీ నోటిఫికేషన్ అనేది ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. కాబట్టి మీరందరూ టైం వేస్ట్ చేయకుండా ఇప్పటి నుంచి మీరు బాగా ప్రిపేర్ అయితే దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. జీకే జిఎస్ ఈజ్ కామన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. కరెంట్ అఫైర్స్ ఈజ్ కామన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్. రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇవన్నీ కామన్ పేపర్స్ కాబట్టి ఇవన్నీ మీరు ఇప్పటి నుంచే బాగా తరుగా ప్రాక్టీస్ చేసి పెట్టుకుంటే మీకు ఫర్దర్ లో వచ్చే నోటిఫికేషన్ లో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది గైస్. గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4 కి కంపల్సరీ జీకే, జిఎస్, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, జియోగ్రఫీ, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇంకా నోటిఫికేషన్స్ రాలేదు, బట్ మీరు ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ అలాట్, ఓకేనా. సో మీరు టైం అనేది వేస్ట్ చేయకుండా, ఇఫ్ యూఆర్ ఎ స్టూడెంట్ యూ ఆర్ హ్యావింగ్ ఇన్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ. మీరు పీజీ స్టూడెంట్స్ అయినా సరే, డిగ్రీ పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ అయినా పర్లేదు, ఓకేనా. సో మీరందరూ టైం వేస్ట్ చేయకుండా గ్రూప్ 1 కి, గ్రూప్ 2 కి, గ్రూప్ 3 కి ప్రిపేర్ అవ్వండి గాయస్. నోటిఫికేషన్స్ అనేది డెఫినెట్లీ వస్తుంది. ఎవరైతే బిఎడ్ స్టూడెంట్స్ ఉన్నారో, బిఎడ్ ప్లస్ పీజీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ పోస్ట్ కూడా పడతాయి అని చెప్తున్నారు, ఓకేనా. సో దానికోసం అయితే మీరు ప్రిపేర్ అవ్వండి గాయస్, ఓకేనా, వితౌట్ ఎనీ డిలే. ఓకే, ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ వెల్ యువర్ జీకే, జిఎస్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మీరు ప్రిపేర్ అయి ఉంటే అప్పటికి నోటిఫికేషన్ వచ్చే టైంకి ఆటోమేటిక్ గా మీరు మీ సబ్జెక్ట్ ని ప్రిపేర్ అవ్వడానికి మీకు టైం దొరుకుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వండి. వాట్ ఎవర్ లాజికల్ రీజనింగ్ పార్ట్ అయినా సరే, క్వాంటిటేటివ్ పార్ట్ అయినా సరే, జీకే, జిఎస్, హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఓకేనా. ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రతి ఒక్కటి మీరు ఒక 1 రివిజన్ చేసి అయితే కంప్లీట్ చేసి పెట్టుకోండి గైస్. సో దాట్ వెన్ ద నోటిఫికేషన్ విల్ కమ్ ఎట్ ద టైమ్ యూ విల్ బి ఏబుల్ టు రివైజ్ సెకండ్ టైం, రైట్. 2-3 టైమ్స్ రివిజన్ చేసి కంప్లీట్ అయిపోతుంది అప్పటి వరకు. సో దట్ అప్పటి వరకు మీకు ప్రాబ్లం అనేది ఉండదు. నాకు టైం దొరకలేదు, నాకు టైం రాలేదు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదామంటే ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. అప్పుడు జరగని పని, మీ అటెంప్ట్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఎవరైతే సీరియస్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరికైతే జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఎగ్జామ్స్ కి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు గైస్. మీరు ఇంకా లేట్ అయితే దట్ ఈస్ యువర్ ఫాల్ట్. మీరు మీ టైం ని వేస్ట్ చేసుకోకుండా వాట్ ఎవర్ ఇట్ మే బి, విచ్ ఎవర్ ఎగ్జామ్ చూసుకోండి. ప్రతి ఒక్క ఎగ్జామ్ కి సిమిలర్ సబ్జెక్ట్స్ అనేది ఉన్నాయి కాబట్టి మీరు ఒకవేళ ఈ పేపర్ 1 ఏదైతే ఉన్నాయో, జీకే, జనరల్ నాలెడ్జ్, జీకే, జిఎస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్స్, లాజికల్ రీజనింగ్, మ్యాథ్స్ పోర్షన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇవన్నీ కామన్ కాబట్టి ప్రతి ఒక్క ఎగ్జామ్ కి ఇది మనం స్ట్రాంగ్ పెట్టుకుంటే ఆటోమేటిక్ గా మన కంటెంట్ ఏదైతే ఉంటుందో, మన సబ్జెక్ట్ రిలేటెడ్ ఏదైతే టాపిక్ ఉంటాయో వాటిని మనం తర్వాత కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ప్రిపేర్ అవ్వచ్చు. బట్ ఇది అయితే మీరు రివైజ్ చేసుకొని మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రివిజన్ చేసుకొని అయితే పెట్టుకోండి. సో దట్ అప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత యూ విల్ బి హ్యావింగ్ మల్టిపుల్స్ ఆఫ్ టైమ్ ఫర్ రివిజన్, రైట్. సో మీరు ఎంత రివిజన్ చేస్తే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది. హోప్ యూ గైస్ అండర్స్టూడ్. స్టార్ట్ ఫ్రమ్ టుడే. Don't waste your time, whatever it may be, whatever the consequence you are having, whatever the problems you are having, keep it aside if you want a job for your life for this academic year 2026 to 2027. So మీరు అందరూ మంచిగా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టుకోండి గైస్, ఓకేనా. హోప్ యూ గైస్ అండర్స్టూడ్. మీకు వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ డెఫినెట్లీ ఇంకా ఏమైనా queries regarding anything you are having, please let me know in the comment box. I'll definitely share it with you guys, okay. Hope you guys understood. Bye bye.